దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? అయితే మీరు నిజంగా ధన్యులండి. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాగుంటుందంటే, పౌలు భక్తుడు చెప్తాడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం చదవాలి. ఈరోజు మనం చదవవలసినటువంటి లేఖన భాగములు సంఖ్యాకాండము 13వ అధ్యాయము నుండి 15 వచనముల వరకు, 15 అధ్యాయముల వరకు మనం చదువుకుందాం. 13వ అధ్యాయం సారాంశం: గోత్రమునకు ఒక్కరి చొప్పున వేగుల వారిని మోషే పంపించడం, వారు కనాను దేశమునకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి సమాచారం అక్కడ ఉన్నది. 14వ అధ్యాయం ప్రజలు మాటిమాటికి తిరుగుబాటు చేయడం, దేవుని యొక్క కోపం, మోషే యొక్క విజ్ఞాపన, వారికి రావాల్సినటువంటి శిక్ష ఉన్నది. 15వ అధ్యాయం సారాంశము బలి అర్పణలను గురించినటువంటి కొన్ని సూచనలు మరియు బుద్ధిపూర్వకముగా చేసినటువంటి పాపానికి కలిగినటువంటి శిక్ష. ఈరోజు తప్పకుండా బైబిల్ చదువుతారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ ఆత్మలను దేవుడు కాపాడుగాక, మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదములు.